హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ మధ్య కొత్తగా ట్రెండ్‌లో ఉన్న స్టెప్పులుగా మనకి ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తా ఉన్నారు కదా! అదైతే నేను ఆ కటింగ్ అయితే మీకు ఎలాగా చూపించాలనుకుంటున్నాను. ఆ కటింగ్ వచ్చేసరికి చాలా సింపుల్‌గా అయితే మనం కట్ చేసుకోవచ్చండి. ఎలా అంటే మనకి కొంతమంది అవి మెజర్‌మెంట్స్ ఇవి ఇవి చెప్తా ఉన్నారన్నమాట. లెక్కలు ఒక అదే టేప్ కొలతలను బట్టి చెప్తా ఉన్నారు. అటువంటివేమీ లేకుండా మనకి అసలు చదువులేని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకైతే ఏం అర్థం కాదు. మొండిగా కుట్టేస్తూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళకి కూడా చాలా సింపుల్‌గా అర్థమవుతుందనమాట. ఇంత ట్రెండీగా మనకి వెళ్తున్న ఈ ఫ్రాక్ వచ్చి మామూలుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అసలు చదువుకోని వాళ్ళు ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తున్నాను. ఎలా కట్ చేసుకోవాలి అనేది ఎటువంటి మెజర్మెంట్స్ ఏవి లేకుండా కూడా చాలా సింపుల్‌గా కట్ చేసుకోవచ్చండి. శారీలో ఇది 6 మీటర్ ఉంది. నేను ఓణీకి అయితే 2 మీటర్స్ తీసాను. 4 మీటర్స్‌ది నేనైతే ఈ లేయర్స్ కింద ఫ్రాక్‌కి డివైడ్ చేయడానికి, ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయడానికి నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఈ శారీ వచ్చి చూడండి, ఈ విధంగా నేను శారీని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక సైడ్ చూసారని ఏ టైప్ ఫోల్డింగ్ పెట్టానో చూడండి. నేను ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత దీన్ని సమానంగా మూడు భాగాలు కూడా సమానమైన లేయర్స్ కింద ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. ఇలా నేను పెడుతున్నాను కదా, మధ్యకి ఇలా పెట్టుకొని మధ్యన మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని 3 ముక్కలు కూడా ఒకటే సమానం వచ్చేలాగా ఈ విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని చక్కగా నీట్‌గా 3 ముక్కల్ని కూడా కట్ చేసేసుకోండి. మీరు కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి, అక్కడ మనకి ఈ 3 లేయర్స్ కూడా ఖచ్చితంగా నీట్‌గా సమానంగా రావాలన్నమాట. అవి సమానంగా వచ్చిన తర్వాత వాటిని జాయిన్ చేసి అప్పుడు మనకి ఏ స్టెప్‌కి ఎంత వరకు పెట్టుకోవచ్చు, ఎన్ని మీటర్లు పెట్టుకోవాలి, ఎంత పొడవు అయితే సరిపోతుందో చెప్తాను. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా నీట్‌గా కట్ చేసేసుకోండి చివరి వరకు కూడా. నేనైతే ఈ విధంగా చింపేస్తున్నాను అనమాట. చాలా నీట్‌గా వచ్చేస్తుంది మన కటింగ్ కంటే కూడా. ఇలా చింపితే చక్కగా నీట్‌గా వచ్చేస్తుందండి. ఎటువంటి పక్కకి కూడా పోదనమాట క్లాతు. చాలా సమానంగా నీట్‌గా వచ్చేస్తుంది. నేను ఇలా చింపుతూ ఉంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు నేను కట్ చేసేటప్పుడు చూస్తే చాలా దడుచుకుంటారనమాట. ఏంటి ఇలాగ చింపేస్తుందిరా బాబు, ఏం చేద్దాం అనుకుంటుంది ఈ చీరనని అని చాలా నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా దడుచుకుంటారు, చాలా భయపడతారనమాట. ఏమవుద్ది లాస్ట్‌కి శారీ ఇలా అనుకుంటారు. కానీ స్టిచ్చింగ్ మొత్తం అయిన తర్వాత వాళ్ళే షాక్ అవుతారనమాట. అంత నీట్‌గా అయితే ఫినిషింగ్ అయితే మనకి ఫ్రాక్స్ అయితే నేనైతే డిజైన్ చేస్తూ ఉంటాను. మీకు ఇలా మొత్తం అంతా కట్ చేసిన తర్వాత దాన్ని చక్కగా ఒక్కొక్క లేయర్ 3 లేయర్స్ వచ్చినాయి కదా, 3 లేయర్స్ కూడా మూడిటిని చక్కగా ఒకదానికొకటి ఇలా పొడవుగా ఇలా కట్ చేసుకున్న వాటిని పొడవుగా చక్కగా నీట్‌గా బారుగా ఒక ముక్క కింద జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి, వీటిని మొత్తం అన్నిటిని కూడా నేను జాయింట్ చేసుకొని తీసుకొస్తాను. జాయింట్ చేసేసానండి. పెద్దగా ఒక్క ముక్క కింద అయితే మొత్తం అంతా కూడా జాయింట్ చేసి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక లేయరు నేను 3 లేయర్స్ కింద తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి 3 ముక్కల్ని కూడా. చూసారా, ఇలా జాయింట్ చేసిన తర్వాత మనకి 3 లేయర్స్ కదా, బ్యాక్ సైడ్ 3 లేయర్స్, ఫ్రంట్ సైడ్ 3 లేయర్స్ కింద డివైడ్ చేసుకోవాలి దీని ముక్కని. ఇప్పుడు మనకి శారీ వచ్చేసేసి 4 మీటర్స్ అనమాట. అలా వచ్చిన శారీని నేను 4 మీటర్స్ కదా, 4x3 అనమాట. ఈ 3 ముక్కలు 4 మీటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 4x3 ఎంత పడుతుంది, 12 మీటర్లు అయితే మనకి మెయిన్ క్లాత్ అయితే మనకి పొడవుగా అయితే ఒక 12 మీటర్ క్లాత్ అయితే వస్తుందన్నమాట. అలా 12 మీటర్ క్లాత్ని నేను మనకి 3 లేయర్స్ కదా, ఫస్ట్ అయితే ఒక లేయర్ నేను 1 మీటర్ తీసుకుంటున్నాను. తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసరికి 2 మీటర్లు తీసుకోవాలి. తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసరికి 3 మీటర్లు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి వన్ సైడ్ వచ్చేసరికి 6 మీటర్స్ పడుతుంది. మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 6 మీటర్స్ పడుతుంది అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసేసుకుని మనం ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకోవచ్చండి. నేనైతే పైన ముక్కకి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ముక్కకి 1 మీటర్ తీసుకున్నాను. దానికి చక్కగా చిన్నగా కుర్చీలు అయితే ఏ విధంగా వేసుకోవాలో మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో చక్కగా నీట్గా అయితే మీకు కుట్టి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. లేయర్స్ మనకి కుర్చీళ్ళు ఎలా పెట్టుకోవాలి,
అనేది నేను చాలా సింపుల్గా అయితే మీకు వీడియో చేస్తానండి. మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేశాననమాట. ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేశాను. ఆ ఫ్రాక్ మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. స్టిచ్చింగ్ వీడియో అయితే నేను తర్వాత మీకు పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఇదైతే నేను మొత్తం అన్ని 12 మీటర్ల వరకు వచ్చింది కదా ఈ లేయర్ని. నేను ఫస్ట్ 1 మీటరు, తర్వాత 2 మీటర్లు, తర్వాత 3 మీటర్ల కింద డివైడ్ చేసి నేనైతే దీన్ని తీసుకున్నాను. చూపిస్తాను చూడండి. నేను చెప్పాను కదా, మనకి పైన 1 మీటరు, తర్వాత 2 మీటర్లు, తర్వాత 3 మీటర్లు, మనకి లెక్క కూడా తెలిసిపోయింది కదా, అది మొత్తం అంతా క్లాత్ ఎన్ని మీటర్లు ఉంది అనేది. దాన్ని బట్టి నేను మొత్తం అన్నీ ఒక్కొక్క ముక్క అయితే కట్ చేసేసుకొని దేనికి దానికి సపరేట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మీకు ఫ్రాక్ అయితే మీకు ఎటువంటి భయం లేకుండా నీట్గా అయితే కుట్టుకోవచ్చండి. అలాగే కొత్తగా కుట్టే వాళ్ళకైతే అలా కట్ చేస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఈ మెజర్మెంట్స్ ప్రకారం నేను చెప్పిన విధంగా కట్ చేయండి. చక్కగా నీట్గా మీకు అసలు ఏ భయం లేకుండా అయితే మీరు ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొత్తగా కుట్టేవాళ్ళు కూడా ఎటువంటి భయం లేకుండా అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకొని చక్కగా స్టిచ్ చేసుకోండి. మీకు ఫ్రాక్ అయితే చాలా నీట్గా వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసరికి నేను బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మనకి బాడీ పార్ట్ ఈ విధంగా మనకి ఏది బాగా నీట్గా మనకి ఫినిషింగ్ అయితే ఉందో చూసుకొని ఆ ఫ్రాక్ కానీ, డ్రెస్ కానీ, బ్లౌజ్ కానీ మనకి ఏది బాగా ఉందో దాని మెజర్మెంట్స్ అయితే తీసుకోండి. నేనైతే పిల్లల ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ కింద నేను చక్కగా నీట్గా అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేశాను. బాడీ పార్ట్ మనకి ఎంత కావాలంటే అంత తీసుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే చిన్నపిల్లలకి చబ్బీగా ఉండడానికి దానికి పైకి మనకి కొంచెం నడుముకి కొంచెం పైకే ఉండాలండి. చిన్నగా మనం కట్ చేసుకుంటే చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం పొడవుగా పెట్టుకుంటే బాగుంటుంది. వాళ్ళకి చూసి ఎవరికి ఎలా బాగుంటుందో చూసి మీరు కట్ చేసుకోండి. అందరికీ ఒక విధమైన కటింగ్ అయితే బాగోదు. చిన్నపిల్లలకి చిన్నగా బాడీ పార్ట్ పెడితే బాగుంటుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం చదువుకునే పిల్లలకి వాళ్ళకైతే కొంచెం మీడియంగా పెడితే బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు పెళ్ళైన వాళ్ళకైతే నడుము దగ్గరికి అయితే పెడితే మనకి ఫ్రాక్స్ అయితే నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుంది. వాళ్ళకి కూడా కంఫర్ట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే నేను కట్ చేసుకొని మీకు ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. అది ఫ్రాక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. నేను చూపిస్తాను మీకు కుట్టిన ఫ్రాక్ ఎలా ఉందో చూద్దామండి.